హలో టెల్చి పీపుల్ ఎలా ఉన్నారు? సో మన హిస్టరీ వీడియోస్ తిరిగి వచ్చేసాయి. అది చూసుకుంటే డ్రాగన్ బాల్తో మొదలుపెట్టాను, ఆ తర్వాత నరుటో కూడా చేశాను. అండ్ ఈరోజు మనం బ్లీచ్ యొక్క ఫుల్ హిస్టరీ తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే బ్లీచ్ హిస్టరీ మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. బికాస్ బ్లీచ్ స్టార్ట్ కాకముందు ఆల్మోస్ట్ ఇక బ్లీచ్ లైఫ్ లాంగ్ మనకు రాకుండా ఉండేదేమో అనే క్రేజీ థింగ్ కూడా జరిగింది. సో అలాగా ఈరోజు అయితే మనం బ్లీచ్కి సంబంధించిన ఫుల్ హిస్టరీ తెలుసుకోబోతున్నాం. బికాస్ ఇట్స్ గోయింగ్ టు బి క్రేజీ. ఇక ఆలస్యం చేయకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. సో టిటే కుబో బ్లీచ్ క్రియేటర్. అసలు యాక్చువల్గా టిటే కుబోకి మాంగాక అవ్వాలని అనిపించింది కూడా సేమ్ నరుటో క్రియేటర్ లాగా, వన్ పీస్ క్రియేటర్ లాగా తను కూడా చాలామంది లాగా షోనన్ యానిమేస్ చూసి ఇన్స్పైర్ అయ్యాడు, లైక్ డ్రాగన్ బాల్ ఇలాంటివి. సో అలాగా తను కూడా చిన్నప్పటి నుంచి మాంగాక అవ్వాలనుకున్నాడు. తను పెద్ద అయిన తర్వాత తను కొన్ని స్టోరీస్ అయితే రాశాడు, వీక్లీ షోనన్ జంప్కి సబ్మిట్ చేశాడు. వాటిల్లో ఒకటి చూసుకుంటే జాంబీ పౌడర్ అని చెప్పి, సో అది సబ్మిట్ చేస్తే అదైతే క్యాన్సిల్ అయిపోయింది, అది కంటిన్యూ అవ్వలేకపోయింది. ఆ తర్వాత చూసుకుంటే బ్లీచ్ కాన్సెప్ట్ని అయితే వీక్లీ షోనన్ జంప్కి తను చెప్పాడు, ఎక్స్ప్లెయిన్ చేశాడు. బట్ వీక్లీ షోనన్ జంప్ అయితే దాన్ని ఫస్ట్లో రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేయడం వల్ల మనోడైతే ఇక డీలా పడిపోయి, ఇక నేను రాయలేనేమో, నా స్టోరీ రైటింగ్ నాకు రాదేమో, ఇక నేను ఆపేస్తే మంచిదనే ఉద్దేశంతో అయితే తను ఆపేయాలనుకున్నాడు. బట్ అప్పుడే తన దగ్గరకు ఒక లెటర్ వచ్చింది అకిరా టోరియామా సెన్సై నుంచి, డ్రాగన్ బాల్ క్రియేటర్. తను చూసుకుంటే టిటే కుబోకి పర్సనల్గా లెటర్ పంపించాడంట. దట్ సేయింగ్, ఏం కాదు, కంటిన్యూ చేయి, ఇంప్రూవ్ చేసుకో, నువ్వు ఖచ్చితంగా నీకు పొటెన్షియాలిటీ ఉంది, నువ్వు చేయగలవు అని చెప్పి తను లెటర్ పంపించింది చూసిన తర్వాత తను ఇక వదలకూడదని చెప్పి బ్లీచ్ మాంగానైతే తెరకెక్కిచ్చాడు. ఆగస్టు 2001లో బ్లీచ్ మన ముందుకు వచ్చింది. సో ఎగ్జాక్ట్గా చెప్పాలంటే బ్లీచ్ ఆగస్టు 7వ తారీఖున 2001లో బ్లీచ్ ఫస్ట్ చాప్టర్ అయితే రిలీజ్ అయింది. ఆ తర్వాత 15 సంవత్సరాలు ఎంతో గ్రాండ్గా అండ్ ఎంతో క్రేజీగా ఫ్యాన్స్ అందరూ సెలబ్రేట్ చేసుకునేలాగా 15 సంవత్సరాలు రన్ అయింది మాంగా. 686 చాప్టర్స్ తోటి ఆగస్టు 22, 2016లో అయితే ఎండ్ అయింది. దీంట్లో చూసుకుంటే మొత్తం 74 వాల్యూమ్స్ అయితే ఉన్నాయి, అంటే 74 బుక్స్ ఉన్నాయన్నమాట. సో మాంగా చూసుకుంటే గ్రాండ్గా రిలీజ్ అయింది. అండ్ యాక్చువల్గా మాంగా ఎండ్ అయిన విధానం ఏదైతే ఉందో, అసలు మాంగా అక్కడ ఎండ్ కాకుండా ఇంకా కంటిన్యూ అయినా బాగుండేది అనిపిస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ హెల్ ఆర్క్కి అయితే ఒక క్లూ లాగా వదిలేసి వెళ్ళిపోతారు. సో అది చూసుకుంటే ఇప్పుడు కూడా కంటిన్యూ చేయొచ్చు బ్లీచ్ మాంగాని టిటే కుబో సెన్సైకి రాయాలనిపిస్తే కనుక. ఇక తర్వాత దీని యొక్క లైట్ నోవెల్స్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే మాంగా అంటే తర్వాత బుక్స్, లైట్ నోవెల్స్ కూడా ఉన్నాయి బ్లీచ్ మీద చూసుకుంటే. అదైతే 2 ఉన్నాయి, బ్లీచ్ కాంట్ ఫియర్ యువర్ ఓన్ వరల్డ్ అని చెప్పి. సో దీంట్లో చూసుకుంటే టోటల్ 3 వాల్యూమ్స్ ఉన్నాయి. ఆ తర్వాత రెండోది బ్లీచ్ స్పిరిట్స్ ఆర్ ఫర్ ఎవర్ విత్ యూ. సో ఇది చూసుకుంటే టోటల్ 2 ఉన్నాయి. సో ఇలాగైతే 2 లైట్ నోవెల్స్ కూడా ఉన్నాయి బ్లీచ్ మీద. లైట్ నోవెల్స్లో స్టోరీ కూడా చాలా బాగుంటుంది, మీరు చదవాలనుకుంటే చదవండి, యూ విల్ లవ్ ఇట్, దాంట్లో డౌట్ ఏం లేదు. ఇక తర్వాత మనకి యానిమే ఆబ్వియస్లీ. సో యానిమే విషయానికి వెళ్ళిపోతే యానిమేలో 2 సెక్షన్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ బ్లీచ్ ఒరిజినల్ యానిమే, అది చూసుకుంటే 2004 నుంచి 2012 వరకు రన్ అయింది. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే అక్టోబర్ 5, 2004లో బ్లీచ్కి సంబంధించిన ఫస్ట్ ఎపిసోడ్ టెలికాస్ట్ అయింది. ఆ తర్వాత దాని యొక్క ఫైనల్ ఎపిసోడ్ అంటే 366 ఎపిసోడ్ మార్చి 27, 2012లో అయితే రిలీజ్ అయింది. సో 2012లోనే దీని ఫైనల్ ఎపిసోడ్ రిలీజ్ అయ్యి ఎండ్ అయిపోయింది. సో మీ అందరికి ఒక డౌట్ రావచ్చు, అసలు మాంగా ఎండ్ కాలేదు కదా ఆ టయానికి, అసలు యానిమే ఎందుకు ఎండ్ చేశారని. సో దాని విషయానికి వెళ్ళిపోతే, సో అప్పటి వరకు బ్లీచ్లో మీకు బోల్డ్ అన్ని ఫిల్లర్స్ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ అసలు స్టోరీలో లేని ఒక డిఫరెంట్ ఆర్క్నే క్రియేట్ చేశారు వీళ్ళకి. ఎందుకంటే స్టూడియో పైరేట్ అని కాదు, అప్పట్లో యానిమేస్ అన్నీ చూసుకుంటే కంటిన్యూస్గా వస్తాయి. షోనన్కి ఎస్పెషల్లీ పేరు ఉంటే కనుక దాన్ని ఇక ప్రెజర్ చేస్తారనమాట. ఇక అలాగా బ్లీచ్ కూడా చూసుకుంటే స్టూడియో పైరేట్ ఫిల్లర్స్ మీద ఫిల్లర్స్ నింపేసి, స్టోరీ లేకపోయినా, మాంగాకి కరెక్ట్ కంటెంట్ లేకపోయినా దాన్ని నడిపి ఇక ఒక పాయింట్ వచ్చిన తర్వాత ఇది ఈ ఆర్క్ తోటి ఎండ్ చేసేద్దాం, ఈ ఆర్క్ ఏదైతే ఉందో మనం ఇక్కడ ఎండ్ చేస్తే ఒక ప్రాపర్ కన్క్లూజన్ లాగా ఉంటుంది, మనం బ్రేక్ తీసుకుందాం, మాంగా కొంచెం బాగా ముందుకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దామనే ఉద్దేశంతో 2012 మార్చి 27లో అయితే ఆపేశారు. బట్ ఆ వెయిట్ అంటే ఎంత దూరం వెళ్ళిందో తెలుసా? 10 సంవత్సరాలు. ఎస్. సో దాని తర్వాత కొన్ని సంవత్సరాలకి అంటే 2016 మాంగా ఎండ్ అయింది. మాంగా ఎండ్ అయిన తర్వాత యానిమే కూడా రిటర్న్ వస్తుందని అనౌన్స్మెంట్ అయితే జరిగింది. బట్ అది డిలే అయ్యి చాలా కారణాల వల్ల, చాలా రీజన్స్ వల్ల 2012లో యానిమే ఎండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ యానిమే రివైవ్ అయ్యి యానిమేగా మన ముందుకు తిరిగి వచ్చింది 2022లో. ఎస్, బ్లీచ్ 1000 ఇయర్ బ్లడ్ వార్ ఆర్క్. సో బ్లీచ్ 1000 ఇయర్ బ్లడ్ వార్ ఆర్క్ అనేది ఫైనల్ ఆర్క్ అనమాట. సో మనకు చూసుకుంటే అప్పటి వరకు ఏదైతే ఎంతోమంది చూసిన బ్లీచ్ ఉందో ప్రీవియస్ ఆర్క్ వరకు ఉంటుంది, ఫైనల్ ఆర్క్ని అడాప్ట్ చేయలేదు.
బట్ 1000 బెడ్ వార్ ఆర్క్ తోటి 2022లో అయితే తిరిగి వచ్చారు. దీంట్లో చూసుకుంటే మనకి టోటల్ 4 కోర్స్ అయితే ఉన్నాయి. సో 1000 బెడ్ వార్ ఆర్క్ ఫస్ట్ స్టార్ట్ అయింది. ఎపిసోడ్ 1 రిలీజ్ అయింది అక్టోబర్ 11, 2022లో రిలీజ్ అయింది. అక్కడే ఒక కోర్ అనమాట. సో ఇదైతే 4 కోర్స్ కింద స్ప్లిట్ అయింది. ఫస్ట్ కోర్ అయితే 13 ఎపిసోడ్స్ తోటి డిసెంబర్ 27, 2022లోనే ఆ ఇయర్లోనే ఎండ్ అయిపోయింది. మొత్తం 13 ఎపిసోడ్లు ఈ కోర్ 1లో. ఆ తర్వాత ఒక సంవత్సరం గ్యాప్ తీసుకొని కోర్ 2 తీసుకొచ్చారు. ద సపరేషన్ అనమాట. దీంట్లో కూడా మనకి 13 ఎపిసోడ్లు అయితే ఉన్నాయన్నమాట కోర్ 2లో కూడా చూసుకుంటే. సో ఇదైతే సెప్టెంబర్ 30, 2023లో అయితే ఎండ్ అయింది. జూలై 8, 2023లో స్టార్ట్ అయ్యి 13 ఎపిసోడ్లతోటి కోర్ 2 కూడా. ఆ తర్వాత కోర్ 3 ద కాన్ఫ్లిక్ట్. ఇది చూసుకుంటే అక్టోబర్ 5, 2024లో స్టార్ట్ అయింది. డిసెంబర్ 28, 2024లో ఎండ్ అయిపోయింది. అండ్ ఇక్కడ దీంట్లో చూసుకుంటే టోటల్ 14 ఎపిసోడ్స్ అనమాట. సో ఇలాగా మనకి 3 కోర్స్ 40 ఎపిసోడ్స్ కింద అయితే సోఫా రిలీజ్ అయ్యాయి. అండ్ దీంట్లో కోర్ 4 అదే లాస్ట్ కోర్ అనమాట, ద కెలామిటీ. సో ఇది చూసుకుంటే మనకి అనౌన్స్ అయింది. ఇప్పుడైతే ఈ ఇయర్లోనే రిలీజ్ కాబోతుంది. నాకు తెలిసినంతవరకు సమ్మర్ టైంలో రిలీజ్ అవుతుంది. సో దీంట్లో ఎన్ని ఎపిసోడ్లు ఉండబోతున్నాయంటే మోస్ట్ లైక్లీ ఇంకొక 14 ఎపిసోడ్లు అయితే ఉండొచ్చు అనుకుంటున్నా, ఆరు 12 ఎపిసోడ్లు ఉండొచ్చు. సో చూద్దాం. ఈ కోర్ 4 వచ్చిన తర్వాత బ్లీచ్ యానిమే కూడా అఫీషియల్గా ఎండ్ అయిపోతుంది. ఎస్, మాంగా ఎక్కడ ఎండ్ అయిందో అక్కడే ఈ కోర్ 4 తోటి ఎండ్ అవుతుంది. బట్ కొన్ని హోప్స్ ఏంటంటే ఈ యానిమే ఎండ్ అయిన తర్వాత మేబీ ఎగ్జాక్ట్గా చెప్పట్లేదు, టిటేకోబో సెన్సైకి మళ్ళీ రాయాలనిపించి బ్లీచ్ని తిరిగి తీసుకొచ్చి హెల్ ఆర్క్ని కంటిన్యూ చేస్తాడని ఒక చిన్న హోప్ అయితే ఉంది. బట్ అది జరుగుతుందా అంటే ఐ డోంట్ నో. సో ఇక తర్వాత మనం మూవీస్ విషయానికి వెళ్ళిపోతే బ్లీచ్లో టోటల్ 4 మూవీస్ ఉన్నాయి. సో వీటి గురించి మాట్లాడుకుంటే బ్లీచ్ మెమొరీస్ ఆఫ్ నోబడీ. ఇది చూసుకుంటే డిసెంబర్ 16, 2006లో రిలీజ్ అయింది. తర్వాత సెకండ్ మూవీ బ్లీచ్ ద డైమండ్ డస్ట్ రెబెలియన్. సో ఇది చూసుకుంటే డిసెంబర్ 22, 2007లో రిలీజ్ అయింది. ఆ తర్వాత మూడోది బ్లీచ్ ఫేడ్ టు బ్లాక్. ఇది చూసుకుంటే డిసెంబర్ 13, 2008లో రిలీజ్ అయింది. ఆ తర్వాత బ్లీచ్ హెల్వర్స్. సో ఇది చూసుకుంటే డిసెంబర్ 4, 2010లో అయితే రిలీజ్ అయింది. టోటల్ ఇలా 4 మూవీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇవన్నీ క్యాననా అంటే నో. సో కాబట్టి మీరు చూడాలంటే చూడండి. బ్లీచ్ యానిమేషన్ చాలా బాగుంటుంది, స్టోరీస్ కూడా మూవీస్ బాగుంటాయి, మీరు ఎంజాయ్ చేస్తారు. ఇక తర్వాత బ్లీచ్లో మనకి లైవ్ యాక్షన్ మూవీస్ కూడా ఉన్నాయి. ఎస్, జపనీస్ లైవ్ యాక్షన్ మూవీస్. సో ఇవి చూసుకుంటే మనకి ఒకటే ఉందనుకుంటా. అది చూసుకుంటే జూలై 20, 2018లో అయితే రిలీజ్ అయింది. ఈ లైవ్ యాక్షన్ బ్లీచ్ అనే పేరుతోటి లైవ్ యాక్షన్ మూవీ అయితే రిలీజ్ చేశారు. అది సక్సెస్ అయిందంటే ఆబ్వియస్లీ సక్సెస్ అవ్వలేదు. ఎందుకంటే లైవ్ యాక్షన్కి వచ్చిన ఏది కూడా ప్రాపర్గా సక్సెస్ అయింది లేదు. దానికి ఖచ్చితంగా క్రిటిసైజేషన్ ఉంటుంది. సో ఇక తర్వాత మనం దీంట్లో గేమింగ్ విషయానికి వెళ్ళిపోతే బ్లీచ్లో గేమ్స్ అనేది చెప్పుకోవడానికి పెద్ద హెవీగా అయితే లేవు. తెలిసినంత వరకు కొన్ని అయితే ఉన్నాయి, లైక్ థర్డ్ పార్టీ ఇలాంటివి. బట్ మెయిన్గా చెప్పుకుంటే గేమ్స్ చూసుకుంటే మనకు 2 ఉంటాయి. అవి అయితే బ్లీచ్ బ్రేవ్ సోల్స్. ఇది చూసుకుంటే మనకి యాక్చువల్గా మొబైల్లో కూడా ఉందనుకుంటా. అండ్ అది కూడా చాలా బాగుంటుంది గేమ్ చూసుకుంటే. ఇది 2015లో రిలీజ్ అయింది. ఆ తర్వాత చూసుకుంటే బ్లీచ్ సోల్ రిసరెక్షన్. ఇది చూసుకుంటే PS3 గేమ్ అనమాట. అండ్ మిగతావి చూసుకుంటే కొన్ని థర్డ్ పార్టీ గేమ్స్ ఉంటాయి. సో వాటన్నిటిని అఫీషియల్గా అయితే కన్సిడర్ చేయకూడదు. బట్ గేమ్స్ అయితే మేజర్గా అయితే ఇవైతే ఉన్నాయన్నమాట. ఆ తర్వాత ఇంకొన్ని కూడా ఉన్నాయి. ఇక ఆ తర్వాత మనం మర్చండైజ్ విషయానికి వెళ్ళిపోతే బ్లీచ్ చూసుకుంటే మనకి ఎస్పెషల్లీ వెస్ట్ సైడ్ అయితే ఇది చాలా సక్సెస్ఫుల్ అయింది. అప్పట్లో చాలా మర్చండైజ్ కూడా చాలా హెవీగా అయితే అయిందనమాట. అండ్ ఎట్ ప్రెజెంట్ చూసుకుంటే మనకి బ్లీచ్కి పర్లేదు, కొన్ని కంట్రీస్లో అయితే బాగానే దాని పాపులారిటీ ఉన్న చోటల్లో మర్చండైజ్ అయితే బాగా సక్సెస్ఫుల్గా రన్ అవుతూనే ఉన్నాయి. అండ్ ఇప్పటికీ చూసుకుంటే 1000 బెడ్ వార్ ఆర్క్ వల్ల దీని క్రేజ్ అయితే ఇంకా ఎక్కువైంది. సో హోప్ ఇది కంటిన్యూ అయ్యి నెక్స్ట్ అయితే హెల్ ఆర్క్ రావాలని కోరుకుందాం. బ్లీచ్ లెగసీ కొంచెం కంటిన్యూ అవ్వాలని కోరుకుందాం. ఎందుకంటే నాకైతే బ్లీచ్ నుంచి ఇంకా ఎక్కువగా చూడాలని ఉంది. ఇలా చెప్తున్నా కాబట్టి బ్లీచ్ నుంచి ఒక డిఫరెంట్ స్పిన్ ఆఫ్ కూడా ఉంది. దాని విషయానికి వెళ్ళిపోతే బర్న్ ద విచ్. సో ఇది చూసుకుంటే అఫీషియల్గా టిటేకోబో సెన్సైనే క్రియేట్ చేసిన మాంగా. ఎస్, బ్లీచ్ ఎండ్ అయిన తర్వాత తనైతే 2018లో ఒక వన్ షాట్ చాప్టర్ అయితే రిలీజ్ చేశాడు. ఒక చిన్న 1 షాట్స్ ఉంటాయి కదా, అలాగా. అది చూసుకుంటే బర్న్ ద విచ్ 2018లో అయితే రిలీజ్ చేశాడు. ఈ 1 షాట్ తర్వాత బర్న్ ద విచ్కి బాగా క్రేజ్ వచ్చింది. ఆబ్వియస్లీ ఆయన రిటర్ను, అది కూడా 2 ఇయర్స్ తర్వాత అనగానే క్రేజ్ చాలా వచ్చేసింది. సో దానివల్ల ఏం చేశారంటే తర్వాత ఇంకొక 4 చాప్టర్స్ కూడా రిలీజ్ అయ్యాయి. ఇవి చూసుకుంటే 2020లో మళ్ళీ 2 ఇయర్స్ గ్యాప్ తర్వాత సీరియలైజేషన్ స్టార్ట్ అయ్యి ఒక 4 చాప్టర్స్ వరకు రిలీజ్ అయ్యాయి. సో అందరితోటైతే అది కూడా ఎండ్ అయిపోయాయి. ఒక వాల్యూమ్ తోటైతే రిలీజ్ అయ్యాయి. అంతేకాకుండా యాక్చువల్గా దీనికి ఉన్న క్రేజ్ ఎంతో తెలుసా? బర్న్ ద విచ్కి 2 యానిమేస్ అయితే వచ్చాయి, 2 యానిమే అడాప్టేషన్స్. అవి చూసుకుంటే 2020లో దీని యొక్క
బంధవిచ్చు మూవీ రిలీజ్ అయింది. ఆ మూవీ అప్పట్లో ఎంత ట్రెండ్ అయిందంటే మనకి 3 ఎపిసోడ్స్ కింద యూట్యూబ్‌లో రిలీజ్ అయితే అప్పట్లో రివ్యూలు కూడా ఇచ్చాను. ఆ వీడియోస్ కూడా బాగా లేచాయి. ఆ తర్వాత చూసుకుంటే యానిమేస్ చూసుకుంటే మనకి ఏదైతే సీరియలైజేషన్ అయ్యి 4 చాప్టర్స్ కింద రిలీజ్ అయింది ఉందో, సో అది ఫిల్మ్ కింద రిలీజ్ అవ్వడం. ఆ తర్వాత దీనికి సంబంధించిన వన్ షాట్ ఏదైతే ఉందో అది ప్రీక్వెల్ కింద 2023లో అయితే రిలీజ్ అయింది. సో ఇలాగ 2 రకాల యానిమే అడాప్టేషన్స్ కూడా ఉన్నాయి. అంతేకాకుండా మాంగాకి సంబంధించిన సీజన్ 2 కూడా వస్తుందన్నారు. సో చూద్దాం అదేమైతే అవుతుందో. ప్రస్తుతానికైతే నో ఇన్ఫో సీజన్ 3 అదే సీజన్ 2 మాంగా వస్తుందో రాదో అని చెప్పి. ఇక ఇప్పుడు మనకి ఇది అసల బ్లీచ్ సరే ఇది ఎలాగా బ్లీచింగ్ కనెక్షన్ బ్రో అని మీరు అడగొచ్చు. దాని విషయానికి వెళ్ళిపోతే ఇది యాక్చువల్‌గా లిటరల్లీ ఆ ప్రపంచానికి సంబంధించిందే. బ్లీచ్‌లో ఏదైతే ఆర్క్ ఉందో లాస్ట్ ఆర్క్ 1000 బిడ్ వార్ ఆర్క్ అది జరిగిన 12 సంవత్సరాల తర్వాత ఇదైతే జరుగుతుంది. బట్ జపాన్‌లోనంటే కాదు. ఇది చూసుకుంటే రివర్స్ లండను అంటే వెస్టర్న్ బ్రాంచ్ అనమాట సోల్ సొసైటీకి. అక్కడైతే జరుగుతుంది. అండ్ ఇది బ్లీచ్ యూనివర్స్‌లో ఫుల్లీ క్యానన్ అనమాట. ఇది చూసుకుంటే దాని క్రియేటర్ టిటెకుబో అని చెప్పారు. సో ఇలా చూసుకుంటే ఇదొక స్పిన్ ఆఫ్ కూడా ఉంది బ్లీచ్‌గా చూసుకుంటే. సో ఇలాగ బ్లీచ్ ఫ్రాంచైజ్ అనేది చాలా సక్సెస్‌ఫుల్ అయింది. అండ్ చాలా మందికైతే బ్లీచ్ చాలా ఇష్టం. అండ్ ఇప్పటికి కూడా మీరు బ్లీచ్ చూడలేదా వెళ్లి చూడండి. బ్లీచ్ ఇచ్చే ఎక్స్‌పీరియన్స్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మీరైతే డెఫినెట్‌లీ లవ్ చేస్తారు. సో ఇదనమాట బ్లీచ్ ఫుల్ హిస్టరీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా ఎలా వచ్చిందో కామెంట్స్‌లో తెలపండి. మరి నెక్స్ట్ షో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.